అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం లేదా? జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ చర్చ బలంగా సాగుతూ ఉంది. ఎందుకంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయనే పేరుతోటి ఒక న్యూస్ పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది. అన్ని పేపర్లు కూడా ఈ న్యూస్ కవర్ అయింది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సెక్యూరిటీ పెంచాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. నాకు భద్రత లేదు, నా పర్యటనలో వివాదాలు జరుగుతూ ఉన్నాయి, నాకు ఇబ్బందికరంగా ఉంది, కాబట్టి నాకు సెక్యూరిటీని పెంచండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుని ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాకున్న సెక్యూరిటీని తగ్గించింది అనేటువంటిది. కానీ కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 58 మందితోటి Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాం. మొన్న సత్తెనపల్లి పర్యటనలో కూడా 670 మంది పోలీసులతోటి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఆయన పర్యటనల విషయంలో కానీ ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడటం లేదు. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా ప్రభుత్వమే ఇచ్చింది, కానీ దాన్ని వాడకుండా ఆయనే వేరే వెహికల్ని బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వెహికల్ కార్ నెంబర్ 2349 ఆయన వాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయనకి కొత్తగా మేము సెక్యూరిటీ పెంచాల్సిన అవసరమో, కొత్తగా సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరమో, బందోబస్తుని పెంచాల్సిన అవసరమో లేదు. పైగా అతనే సహజంగా పోలీసు బందోబస్తులో ఉన్న వ్యక్తి లేదా Z+ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తి కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కానీ ఆ నిబంధనలకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు. మొన్న సత్తెనపల్లి పర్యటనలో కూడా లేదు, ప్రతి పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటనకి ఇచ్చేటువంటి పర్మిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉన్నారు. పరామర్శ ప్రోగ్రాంలు కానీ రోడ్ షోలు చేస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తూ ఉన్నారు, క్రౌడ్ పుల్లింగ్ చేస్తూ ఉన్నారు, బల ప్రదర్శన దిగుతూ ఉన్నారు, బరితెగింపులు పాల్పడుతూ ఉన్నారు. దానివల్ల ఇబ్బందులకు గురవుతూ ఉంది, ప్రజలకి తొక్కిసలాట జరుగుతూ ఉంది, ప్రజలకి ఇన్కన్వీనియన్స్ జరుగుతూ ఉంది, తోపులాట జరుగుతూ ఉంది. ఆ క్రమంలోని సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 3 చనిపోయినటువంటి విషయం కూడా ప్రజలకి గుర్తు చేస్తూ కూటమి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి సింగయ్య అనేటువంటి వ్యక్తి తోపులాట కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద పడి చనిపోయినటువంటి విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకి దారి తీస్తూ ఉంది. కేవలం అతను మాత్రమే కాదు, అంబులెన్స్లో హాస్పిటల్కి వెళుతున్నటువంటి మధు అనేటువంటి వ్యక్తి కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ట్రాఫిక్ జామ్ అయి అంబులెన్సు జగన్మోహన్ రెడ్డి గారి జన సమీకరణలో ఇరక్కపోయి 2 గంటల పాటు అతను హాస్పిటల్ చేరుకోకపోవడం ఫలితంగా, ఆ ట్రాఫిక్ జామ్లో ఇరక్కపోవడం ఫలితంగా ఆ మధు అనేటువంటి ఈ కుర్రవాడు చనిపోయాడు అనేటువంటి వార్త కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక బాధాకరమైన వార్తగా మనం చూడాలి. తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో మరొకటువంటి వ్యక్తి కూడా చనిపోయాడు, అతను జయవర్ధన్ రెడ్డి. ఇలా 3 ఒకే పర్యటన చనిపోయారు. తర్వాత ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కూడా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. గతంలో గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, అక్కడ రైతులతో మాట్లాడడానికి వెళ్ళారు. కానీ అక్కడ మిర్చి బస్తాలు దొంగతనం కాబట్టాయని చెప్పేసి రైతుల నుంచి వినిపించిన ఆరోపణ కూడా మనం చూసాం. తర్వాత ఆయన ప్రకాశం జిల్లా వెళ్ళారు, ప్రకాశం జిల్లాలో పొదిల్లో అక్కడ ఉన్నటువంటి పొగాకు రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళారు. కానీ పొగాకు బేలని అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలు తొక్కుతూ వెళ్ళినటువంటి విజువల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఛానల్లో అమరావతి మహిళలని కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలకి క్షమాపణ చెప్పాలని కొంతమంది మహిళలు నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేయడానికి పోతే అక్కడ మహిళల మీద రాళ్లు విసిరినటువంటి పరిస్థితి, ఆ మహిళల మీద రాళ్లు విసరటాన్ని అడ్డుకోపోయినటువంటి పోలీసుల మీద కూడా రాళ్లు విసిరినటువంటి పరిస్థితి, ఒక పెద్ద గందరగోళ వాతావరణం కూడా ప్రకాశం జిల్లా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కొనసాగినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజల మధ్యలో ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు సత్యసాయి జిల్లా పోయారు. అక్కడ రాప్తా నియోజకవర్గంలో ఒక వైసీపీ కార్యకర్తని టీడీపీ కార్యకర్తలు అంతమొందించారు అని చెప్పేసి పరామర్శ ప్రోగ్రాం కోసం వెళ్ళారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున రభస జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు దిగిన హెలికాప్టర్ మీద పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తల పడి ధ్వంసం చేశారు అనేటువంటిది కూడా ఆ రోజు ఇప్పటికే దాని మీద విచారణ జరుగుతోంది, కేసు కూడా నమోదైంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు రక్షణ లేదు అని చెప్పుకోపోయారు. కానీ అక్కడికి వచ్చింది వైసీపీ కార్యకర్తలే కదా, మీరు వచ్చింది పరామర్శ ప్రోగ్రాం కదా, మరి వైసీపీ కార్యకర్తలు అందరిని ఎందుకు రమ్మన్నారు, ఎందుకు బల ప్రదర్శన చేశారు, ఎందుకు జనాన్ని సమీకరించారు అనేటువంటి దాని మీద కూడా ఇప్పుడు విచారం కొనసాగుతూ పోతా ఉంది. అంటే తీసుకునేది పరామర్శల ప్రోగ్రాం కోసం, కానీ చేసేది ర్యాలీలు, రోడ్ షోలు, బల ప్రదర్శన ప్రోగ్రాంలు, పబ్లిక్ మీటింగ్లా, ఇది ఎక్కడ కరెక్ట్ అని చెప్పేసి కూటమి నాయకులు అడుగుతూ ఉన్నారు. ప్రతి పరామర్శ ప్రోగ్రాంలో కూడా జగన్ సీఎం, జగన్ సీఎం అనేటువంటి నినాదాలు. ఏంటిది, మీరు తీసుకునే దానికి దేనికి పర్మిషన్ తీసుకుంటున్నారు, మీరు చేసే ప్రోగ్రాం ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న ప్రధానంగా వినిపిస్తూ ఉంది. తర్వాత మొన్న మురళీ నాయక్ వీర జవాన్ పాకిస్తాన్తో భారతదేశానికి జరిగినటువంటి యుద్ధంలో
పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికుల్ని దాదాపు 14 మందిని అంతమొందించి మరణం పొందాడు మురళీ నాయక్. ఆ వీర మరణం పొందిన జవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ పరామర్శించారు. కానీ ఎక్కడా వివాదం జరగలేదు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించారు. ఆ పరామర్శించిన క్రమంలో వైసీపీ కార్యకర్తలు జగన్ సీఎం అంటూ చేసే నినాదాలు కూడా పెద్ద వివాదంగా మారాయి. నిజానికి అక్కడ జై జవాన్ అనేటువంటి నినాదం మాత్రమే వినపడాలి. మురళీ నాయక్ అమర్ రహీ అనేటువంటి నినాదం వినపడాలి. భారత్ మాతాకి జై అనేటువంటి నినాదం వినపడాలి. కానీ ఇందుకు భిన్నంగా జగన్ సీఎం అనే నినాదాలు ఏంటి? అక్కడ జరుగుతుంది ఏం ప్రోగ్రాం, చేస్తుంది ఎలాంటి నినాదం? అది చాలామంది కూటమి నాయకులు వైసీపీ నాయకులని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదో ఒక వివాదంగా జరుగుతూ ఉంది. పరామర్శ ప్రోగ్రామ్స్ బల ప్రదర్శన ప్రోగ్రామ్గా మారుతూ ఉన్నాయి. దానివల్ల శాంతి భద్రతల ఇష్యూ వస్తూ ఉంది. పైగా మళ్ళా ప్రభుత్వం మీదనే నాకు సెక్యూరిటీ కల్పించట్లేదు, రోపార్టీలు ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు అపవాదులు మోపుతా ఉన్నారు. ఇది కూటమి ప్రధానంగా చెప్తున్న వాదన. ఇప్పుడు కోర్టులో కూడా కూటమి ప్రభుత్వం వినిపించబోతున్నటువంటి వాదనగా తెలుస్తూ ఉంది. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్న సెక్యూరిటీ కరెక్ట్గానే ఉంది, ఇది సరిపోతుంది, ఇంతకు మించి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రాణహాని లేదు అనేటువంటి ఒక నివేదికని ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. మామూలుగా ఎవరికైనా ఒక సెక్యూరిటీ పెంచాలి అంటే పోలీసు వాళ్ళు అంటే వాళ్ళ రివ్యూ మీటింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా రివ్యూ మీటింగ్ ఉంటుంది. అతనికి థ్రెట్ ఉంది అంటే వాస్తవానికి ఒక స్థాయిని బట్టి ఏమీ సెక్యూరిటీ ఇవ్వరు. అతనుకున్న థ్రెట్ లెవెల్ని బట్టి అతనికి ప్రాణహాని ఉంది, అతను వివాదాల్లో ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అతనికి రక్షణ అవసరం అని చెప్పేసి కనుక పోలీసు టీం భావిస్తే ఇంటెలిజెన్స్ నివేదికలు ఉంటే ఖచ్చితంగా అతన్ని సెక్యూరిటీ పెంచేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలు అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా అలా లేవు. అతనికి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవు, ఎలాంటి ప్రాణహాని లేదు, అతనికి ఇస్తున్న సెక్యూరిటీ సరిపోతుంది, అంతకు మించి ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. మరొక విషయం కూడా, నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు Z+ కేటగిరీ ప్లస్ NSD రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సెక్యూరిటీ తగ్గించారు అనేటువంటి విషయాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా పెడతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకి 90 మంది పోలీస్ సెక్యూరిటీ ప్లస్ NSD కమాండర్తో కూడినటువంటి Z+ సెక్యూరిటీ ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు తన అధికారంలో ఉన్నప్పుడు ఆ 90 మందిని కాస్త నలుగురికే కుదించారు. అని నలుగురు స్టేట్ పోలీసులతోటి భద్రతని కుదించారు. నారా లోకేష్కి ఇస్తున్నటువంటి భద్రత మాజీ మంత్రి మాజీ సీఎం కొడుకు ప్రతిపక్ష నాయకుడు కుమారుడు అతనికి ఇచ్చినటువంటి సెక్యూరిటీని కూడా ఆ రోజు తొలగించారు. తర్వాత నారా భువనేశ్వరి గారికి ఇస్తున్నటువంటి సెక్యూరిటీని కూడా తొలగించారు. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలోను, హైదరాబాద్లోను, కుప్పంలోను ఇక్కడ 3 చోట్ల ఆయన నివాసాల వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా తగ్గించేశారు. ఇది కూటమి నాయకులు ప్రధానంగా ప్రస్తావిస్తూ చెప్తున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆయన కొంత సెక్యూరిటీ పెరిగింది. తర్వాత నారా లోకేష్ గారికి ఎలక్షన్స్ ముందు కేంద్రం Y కేటగిరీ సెక్యూరిటీ కేటాయించింది అని కేంద్రం నుంచి సెక్యూరిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్లో కూడా నాకు కేంద్రం నుంచి CRPF బలగాలతోటి నాకు సెక్యూరిటీ ఇప్పించాలి, నాకు NSD కమాండర్ల ద్వారా భద్రత కావాలి అని చెప్పేసి ఆయన పిటిషన్ దాఖలు చేశారు. నిజానికి NSD కమాండర్ల నుంచి భద్రత కావాలన్నా, CRPF వాళ్ళ నుంచి సెక్యూరిటీ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ఇంటెలిజెన్స్ దాన్ని అగ్రీకరించి తీరాలి. కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక చాలా తప్పనిసరి. కేంద్ర ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా కేంద్రం రివ్యూ చేసుకొని ఈ వ్యక్తికి కేంద్రం నుంచి సెక్యూరిటీ అవసరాన్ని కనుక భావిస్తే ఇస్తుంది. ఇప్పుడు కోర్టులో కేంద్రం కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితులు పడింది. ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆదేశాలు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సెక్యూరిటీ ఇస్తున్నారు, ఇంకా ఎలాంటి సెక్యూరిటీ అవసరం ఉంది, నిజానికి సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉందా లేదా, మీ అభిప్రాయాన్ని చెప్పండి అని చెప్పేసి కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పిటిషన్ దాఖలు చేసిన మేరకు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఎలాంటి నివేదికలు ఇస్తారు అనేటువంటిది మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది.